ఖరీఫ్ వ్యవసాయ సీజన్లో రైతులు సాగు చేసే వరి మరియు పత్తి పైరులో కలుపు సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వరిలో కలుపు గింజలు లేని స్వచ్ఛమైన వరి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని పేర్కొంటున్నారు. కలుపు సమస్యలు అధికంగా ఉంటే బ్యూటోక్లోర్ 50% ఈసీని 1000 మిల్లీలీటర్ల చొప్పున 20 కిలోల ఇసుకలో కలిపి నేరుగా పొలంలో చల్లుకోవాలని చెబుతున్నారు. తద్వారా కలుపు సమస్యలు రాకుండా పంటను కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇక పత్తి విషయానికి వచ్చినట్లయితే పత్తి విత్తనాలు భూమిలో విత్తుకున్న 2 రోజుల తర్వాత పెండిమిథాలిన్ను లీటరుకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని, దీంతో నెల రోజుల వరకు కలుపు సమస్యలు రావు అని చెబుతున్నారు. నెల రోజుల తర్వాత క్విజలోపాప్ 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పత్తి చేనులో పిచికారీ చేసుకుంటే కలుపు సమస్యలు రావని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కావున వరి మరియు పత్తిని సాగు చేసేటువంటి రైతులు ఈ యొక్క మెలకువలను పాటిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.